అలా అనకూడదే. అయినా పూజ చేయించేదే నీ పేరు మీద, నువ్వు లేకపోతే ఎలాగా? ఇష్టం లేదంటుంటే ఎందుకమ్మా బలవంతం చేస్తారు? బేబీ, ఈరోజు చాలా విశిష్టమైన రోజు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఆటంకాలు అవంతరాలు తొలగిపోయి కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. కాదనకుండా రామ్మా. పూజారి గారు, ఇద్దరితో శివయ్యకి అభిషేకం చేయించండి. తప్పకుండా చేయిస్తానమ్మా. అభిషేకం ఈరోజు చేయించడం వల్ల విశిష్టమైన ఫలితం గురించి చెప్తాను. ఇవాళ శివయ్యకి అభిషేకం చేయడం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది. అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆకస్మికంగా ఎదురయ్యే ఆపదలు తొలగిపోతాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. ఇప్పటిదాకా ఎదురైన కష్టకాలం అంతా తొలగిపోతుంది. ఇప్పుడు పూజారి గారు చెప్పినవన్నీ ఫ్యామిలీలో జరుగుతూనే ఉన్నాయి. ఈ అభిషేకంతో అయినా ఆ సమస్యలు తొలగిపోతే బాగుండు. సరే అమ్మా, నేను అభిషేకం మొదలు పెడతాను. శివయ్య, సృష్టిని నడిపించేది నువ్వు. ఈ జంటని చల్లగా చూడు, కలిసిమెలిసి ఉండేలా దీవించు.